నమస్తే, జర్నలిస్ట్ మీ కేఎంఆర్. ఆంధ్రప్రదేశ్లో ఐఏఎస్ ఆఫీసర్స్ వ్యవహార శైలి వివాదాస్పదంగా మారింది. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి పేషీలో కీలక బాధ్యతలు నిర్వహిస్తున్న కార్తికేయ మిశ్రా గారు ఇప్పుడు సీఎం గారితో పాటే సెక్రటరీ హోదాలో రాష్ట్ర వ్యాప్తంగా సీఎం గారు ఎక్కడికి వెళ్ళినా ఆయనతో పాటు పర్యటిస్తుంటారు. కార్తికేయ మిశ్రా గారు ఢిల్లీలో ఉపరాష్ట్రపతి ప్రమాణ స్వీకారానికి సంబంధించి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఢిల్లీలోని జన్పద్ నుండి తన క్యాంపు కార్యాలయం నుండి ఉపరాష్ట్రపతి ప్రమాణ స్వీకారానికి వెళ్ళడానికి రెడీగా ఉన్న సమయంలో నంద్యాల ఎంపీ బైరెడ్డి శబరి గారు, ఆమె డాక్టరు, రాజకీయాల్లో కొత్తగా వచ్చారు, నంద్యాల నుండి టీడీపీ తరఫున ఎంపీగా గెలుపొందారు. మరి ఢిల్లీలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఢిల్లీ వచ్చినప్పుడు ఖచ్చితంగా పార్లమెంటు సభ్యులందరూ కూడా ముఖ్యమంత్రి గారిని ఫాలో అవుతారు, ముఖ్యమంత్రి గారిని కలుస్తారు. ముఖ్యమంత్రి గారు వెళ్ళే వరకు ముఖ్యమంత్రి గారితోనే వాళ్ళంతా కూడా ఎంపీలందరూ కూడా సహజంగా ఉంటారు, ఏ ముఖ్యమంత్రి వెళ్ళినా. అలాగే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు వెళ్ళగానే మరి అక్కడ ఎంపీలందరూ కూడా ఆల్రెడీ కలిశారు. మళ్ళా ముఖ్యమంత్రి గారితో ఏదో మాట్లాడాలనే ఉద్దేశంతోనే నంద్యాల పార్లమెంటు సభ్యురాలు డాక్టర్ బైరెడ్డి శబరి గారు ముఖ్యమంత్రి గారి క్యాంప్ ఆఫీస్ దగ్గర ఇంటి గుమ్మం దగ్గర నిల్చుని లోపలికి వెళ్ళేందుకు ప్రయత్నం చేశారు. ఇంతలో బయటకు వచ్చిన ముఖ్యమంత్రి సీఎం పేషీలో ఉన్న సెక్రటరీగా ఉన్న కార్తికేయ మిశ్రా గారు బయటకు వచ్చి ఎంపీ పట్ల చాలా దురుసుగా ఇష్టానుసారంగా వ్యవహరించు, ఇక్కడ ఎందుకు ఉన్నారు మీరు, ఇక్కడ ఏం పని మీకు, ఎందుకు వచ్చారు, ఎవరు రమ్మన్నారు, అపాయింట్మెంట్ ఉందా మీకు, ఎందుకు వచ్చారని చెప్పి చాలా దురుసుగా వ్యవహరించిన తీరు వేళ ఆంధ్రప్రదేశ్లోనే కాదు పక్క రాష్ట్రంలో కూడా ఐఏఎస్ ఆఫీసర్లు కూడా దీనిపైన పెద్ద చర్చ చేస్తున్నారు. రాజకీయ పార్టీలు కూడా పెద్ద చర్చ నడుస్తుంది. స్వతహాగా కార్తికేయ మిశ్రా గారు వివాదాస్పదంగానే వ్యవహరిస్తారు. ఎక్కడ పనిచేసినా మరి ఏలూరు జిల్లా కలెక్టర్గా పనిచేసినప్పుడు కూడా మరి ఆ రోజుల్లో మరి అప్పుడున్న వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు 2019-24లో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు ఏలూరు జిల్లాలో కొంతకాలం జిల్లా కలెక్టర్గా పనిచేశారు కార్తికేయ మిశ్రా గారు. మరి ఆయన పనిచేసిన కాలంలో కూడా అధికారుల పైన, ఎంఆర్ఓల పైన, రెవెన్యూ ఆర్డీఓల పైన, అదేవిధంగా రాజకీయ నాయకుల పైన కూడా, ఎమ్మెల్యేలు అంటే కూడా చాలా సులకనగా ఉండే మనస్తత్వం కార్తికేయ మిశ్రా గారిది. ఎమ్మెల్యేలు ఫోన్ చేస్తే, లేకపోతే మంత్రులు ఫోన్ చేస్తే, ఎంపీలు ఫోన్ చేస్తే కార్తికేయ మిశ్రా అతని పిఏలు అతని సీసీల దగ్గరికి ఫోన్ ఇచ్చి ఫోన్ లిఫ్ట్ చేయకుండా, మంత్రులు ఫోన్లు కూడా లిఫ్ట్ చేయనంత నిర్లక్ష్య వైఖరితో ఉండే మనస్తత్వం కలిగిన కార్తికేయ మిశ్రా గారు. గతంలో ఏలూరు జిల్లాలో మరి ఎలాంటి ఆరోపణలే ఉన్నాయి కార్తికేయ మిశ్రా పైన. ఎమ్మెల్యేలు ఫోన్ చేస్తే లిఫ్ట్ చేయరు, ఎమ్మెల్యేలు అంటే లెక్క లేదు, ఎంపీలు అంటే లెక్క ఉండదు, రాజకీయ నాయకులు అంటే లెక్క చేయడు. అలాంటి వ్యక్తిని మరి అనుకోని రీతిగా ఏలూరు జిల్లా నుంచి ఆకస్మికంగా జనవరి 26వ తారీఖున రిపబ్లిక్ డే జెండా ఎగిరివేసిన తర్వాత అతను ఇక్కడి నుంచి ట్రాన్స్ఫర్ చేస్తూ అత్యవసరంగా ఆనాడు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చింది. రాజకీయ నాయకులందరూ కూడా ఏకాభిప్రాయంతో నిర్ణయం తీసుకుని కార్తికేయ మిశ్రాని ఏలూరు జిల్లా నుంచి ఇమీడియట్లీగా బదిలీ చేయాలని చెప్పి ఆ రోజుల్లో ఈయన మీద ఇన్ని ఆరోపణలు ఉన్నాయి. మరి అంతేకాదు ఇవాళ ఒక సాక్షాత్తు ఒక పార్లమెంటు సభ్యురాలు, ఒక డాక్టరు, వృత్తిపరంగా డాక్టర్గా పనిచేశారు, రాజకీయాల్లో కొత్తగా వచ్చారు, నంద్యాల ఎంపీ బైరెడ్డి శబరి గారు. మరి ఆమె ముఖ్యమంత్రి గారిని కలవడానికి వచ్చినప్పుడు సౌమ్యంగా ముఖ్యమంత్రి గారు బిజీగా ఉన్నారనో లేదంటే ముఖ్యమంత్రి గారితో చెబుతామనో చెప్పాలి. సహజంగా సీఎం పేషీలో పనిచేసే ఐఏఎస్ ఆఫీసర్లు కూడా ఆ విధంగానే ఉండాలి. కానీ చాలామంది ఐఏఎస్ ఆఫీసర్లు సీఎం పేషీలో పనిచేసేవాళ్ళు ఎమ్మెల్యేలు అంటే, మంత్రులంటే, ఎంపీలంటే, రాజకీయ నాయకులంటే పట్టించుకోరు, నిర్లక్ష్యం, రెక్లెస్గా ఉంటారు. వీళ్ళే సర్వస్వం లాగా ముఖ్యమంత్రి గారి తర్వాత వీళ్ళు ఉంటారు కాబట్టి మంత్రులు వెళ్ళినా కూడా అక్కడ మామూలు పర్సన్గానే ఎక్కడ కూర్చోమని అక్కడ కూర్చోవాలి, ఎన్ని గంటలు నిలబడమని అన్ని గంటలు నిలబడాలి. ఇది వ్యవస్థ. మరి అలాంటి సీఎం పేషీలో పనిచేస్తున్న ఈ కార్తికేయ మిశ్రా ఐఏఎస్ ఆఫీసరు చాలా స్పీడ్, ప్రతి ఒక్కరు కూడా దురుసుగా మాట్లాడే మనస్తత్వం అవుతుంది, ఎవరిని కూడా లెక్క చేయడు, ప్రతి ఒక్కరిని కూడా చాలా సులకనగా చూస్తాడు. అలాంటి ఐఏఎస్ ఆఫీసర్ని సీఎం గారు మరి ఆయన పేషీలో మరి ఆయన్ని సెక్రటరీ హోదా ఇచ్చి నియమించుకున్నారు. మరి ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు
అదేవిధంగా ఈ కార్తికేయ మిశ్రా బాగా మంచి ఆత్మీయులు, స్నేహితులని, కొన్ని సందర్భాల్లో క్లాస్మేట్ అని కూడా రకరకాల ప్రచారాలు చేసుకునేవాడు కార్తికేయ మిశ్రా. అదే బంధంతోనే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే సీఎం పేషీలో ప్రత్యక్షమయ్యాడు ఈ కార్తికేయ మిశ్రా ఐఏఎస్ ఆఫీసరు. మరి ఐఏఎస్ ఆఫీసరు కార్తికేయ మిశ్రా వల్ల రాష్ట్రంలోనే ఇప్పటికే చాలామంది ఎమ్మెల్యేలు, ఒక నంద్యాల ఎంపీయే కాదు, ఢిల్లీలో జరిగిన ఘటనలో ఒక నంద్యాల ఎంపీయే కాదు, ఆంధ్రప్రదేశ్లో కూటమి ఎంపీలు, ఎమ్మెల్యేలు, సాక్షాత్తు మంత్రులు కూడా చంద్రబాబు నాయుడు గారి పేషీకి వెళ్ళాలంటే ఈ కార్తికేయ మిశ్రాతో కొంత ఇబ్బందులు పడుతున్నారని కూడా ఇప్పటికే రాష్ట్రం అంతా కూడా చర్చ నడుస్తుంది. కానీ బయటికి చెప్పులేని పరిస్థితి. మళ్ళీ ముఖ్యమంత్రి గారు తెలిస్తే ముఖ్యమంత్రి గారు కోప్పడతారేమో అని ఐఏఎస్ ఆఫీసర్ కార్తికేయ మిశ్రాని చాలామంది ప్రజాప్రతినిధులు చూసి చూడనట్టు వదిలేసే పరిస్థితి. మరి వాళ్ళ ఢిల్లీలో జరిగిన ఘటన, మరి చంద్రబాబు నాయుడు గారిని కలవడానికి వెళ్ళిన ఒక ఎంపీకే అలాంటి పరిస్థితి ఏర్పడితే ఇంకా సామాన్యుడి పరిస్థితి ఏంటి? ముఖ్యమంత్రి గారిని కలిసే అవకాశం లేదా? లేదంటే ఒక ఎమ్మెల్యేకి కలిసే అవకాశం లేదా? ఒక మంత్రికి కలిసే అవకాశం లేదా? సీఎం పేషీలు అంటే సీఎంని కలవడానికి, లేకపోతే సీఎంకి అపాయింట్మెంట్ ఫిక్స్ చేయడానికి, ప్రోగ్రామ్స్ షెడ్యూల్ ప్లాన్ చేయడానికే కదా ఐఏఎస్ ఆఫీసర్లు. వీళ్ళు సీఎంని కలవనీయకుండా వీళ్ళే సొంత పెత్తనం తీసుకుని ఇష్టానుసారంగా వ్యవహరించడానికి ఎవరు ఇచ్చారు ఈ పెత్తనం? ఎందుకు ఈ యొక్క దురుస్థానంగా ఎవరిస్తున్నాడు ఈ కార్తికేయ మిశ్రా గారని కూడా రాష్ట్రంలోని కాదు దేశ రాజధాని ఢిల్లీలో హాట్ టాపిక్గా మారింది. మరి దీనిపైన ఐఏఎస్ అందరూ కూడా చాలా తీవ్ర మనస్తాపానికి గురయ్యారు. ఈ ఐఏఎస్ ఆఫీసరు కార్తికేయ మిశ్రా వాళ్ళని కూడా చాలామంది సీనియర్ హెచ్ఓడీస్ కూడా సీఎం పేషీకి వెళ్తే కార్తికేయ మిశ్రా వైఖరి చాలా ఇబ్బందికరంగా ఉందని, అయినా బయటపడలేని పరిస్థితిలో చాలామంది స్టేట్ లెవెల్ అన్ని డిపార్ట్మెంట్లో హెచ్ఓడీలందరూ కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారని కూడా ఎంటీవీకి అందుతున్న సమాచారం. ఈ నేపథ్యంలో మరి కార్తికేయ మిశ్రాని సీఎం పేషీలో ఉండడం వల్ల ప్రజాప్రతినిధులకి, సీనియర్ ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్లకి ఇబ్బందులు, అవమానాలు తప్ప అతని వల్ల ఏమాత్రం ఉపయోగం లేదు. దీనిపైన మరి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, అదేవిధంగా నారా లోకేష్ గారు వెంటనే స్పందించాలి. కార్తికేయ మిశ్రాని సీఎం పేషీ నుండి తొలగించేలా బయటికి పంపించి వేరే పోస్టులో పెడితేనే బెస్ట్ అనేది ఒక అడ్వైజ్ కూడా చేస్తున్నట్టుగా రాజకీయ నాయకుల నుండి వస్తున్న సమాచారం. మరి ఈ ఘటనపై నంద్యాల ఎంపీ డాక్టర్ బైరెడ్డి శబరి గారు నారా లోకేష్ గారికి కంప్లైంట్ చేసి కార్తికేయ మిశ్రా ఐఏఎస్ ఆఫీసర్ పైన కఠినంగా చర్యలు తీసుకోవాలి, చాలా తీవ్రంగా అవమానించారు, చాలా తీవ్రంగా మనస్తాపానికి గురయ్యాను, మరి ఈ విధంగా వ్యవహరిస్తే నేను రాజకీయాల్లో కొనసాగడం కష్టం అన్నట్టుగానే నంద్యాల ఎంపీ లోకేష్ గారికి కంప్లైంట్ చేసిన వ్యవహారంలో మరి ఆ విధంగా కంప్లైంట్ చేసినని కూడా మనకున్న విశ్వసనీయ వర్గాల సమాచారం. మన ఆంధ్రప్రదేశ్ ఐఏఎస్ ఆఫీసరు సీఎం పేషీలో పనిచేస్తున్న కార్తికేయ మిశ్రా పైన కఠినంగా వ్యవహరించాలి ముఖ్యమంత్రి గారు, లోకేష్ గారు. అతని సీఎం పేషీ నుండి వెంటనే బాధ్యతల నుండి వేరే బాధ్యతలకి పంపించాలి, సీఎం పేషీలో ఉండకూడదు. ఐఏఎస్ ఆఫీసర్ కార్తికేయ మిశ్రాని కూడా ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా తెలుగుదేశం పార్టీ, అటు జనసేన పార్టీలు కూడా మిగిలిన ఎమ్మెల్యేలు, ఎంపీలందరూ కూడా ముఖ్యమంత్రి గారికి, లోకేష్ గారికి కంప్లైంట్ చేసే పనిలో ఉన్నారని తెలుస్తుంది. మరి ముఖ్యమంత్రి గారు నారా లోకేష్ గారు ఈ ఐఏఎస్ ఆఫీసర్ కార్తికేయ మిశ్రాని కొనసాగిస్తారా, సీఎం పేషీ నుంచి బయటికి పంపిస్తారా లేదో ఇవాళ రేపట్లో ఏం జరుగుతుందో చూద్దాం. థ్యాంక్ యూ. గత 20 సంవత్సరాలుగా దంత సమస్యలతో పాటు దవడ మరియు ముఖ సంబంధ సమస్యలకు చక్కని చికిత్సలు అందిస్తున్న శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల, నరసింహారావుపేట, ఏలూరు. ఎమర్జెన్సీస్ లో వాడే ఆక్సిజన్ కాన్సంట్రేటర్లతో పాటు ఎయిర్ ప్యూరిఫైర్, యూవీ లైట్ స్టెరిలైజర్, యుఎల్వి ఫోగర్ వంటి పరికరాల ద్వారా పరిశుభ్రమైన వాతావరణంలో చికిత్స అందించబడుచున్నది. ఆర్వీజీ ద్వారా అతి తక్కువ రేడియేషన్ ఉపయోగించి దంత వ్యాధి నిర్ధారణ మరియు రూట్ కెనాల్ వైద్యం చేయబడుచున్నది. డెంటల్ లేజర్ ద్వారా కుట్లు లేకుండా సర్జరీలు, ఇంప్లాంట్స్ కిట్స్ ద్వారా పళ్ళు లేని వారికి ఫిక్స్డ్ దంతాలు, రూట్ కెనాల్ చికిత్సలకు ఎండో మోటార్ వంటి ఆధునిక పరికరాలు కలిగిన నమ్మకమైన డెంటల్ క్లినిక్. అత్యంత ప్రామాణికమైన ఆటోక్లావింగ్ పద్ధతిలో శుభ్రపరిచిన ఇన్స్ట్రుమెంట్స్ వాడడం మా ప్రత్యేకత. దంత సమస్యలకు చికిత్సతో పాటు విరిగిన దవడ మరియు ముఖ ఎముకలకు చికిత్స, ఎత్తు మరియు వంకర దవడలకు కాస్మెటిక్ సర్జరీ, యాక్సిలోఫేషియల్ వంటి చికిత్సలకు చిరునామా శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల, వేములపల్లి రెసిడెన్సీ అపార్ట్మెంట్, నరసింహారావుపేట, ఏలూరు.